కావాల్సిందేంటి? అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది హృదయంలో శుద్ధి ఉండాలి. నువ్వు హృదయాన్ని కడుక్కున్నావా? హృదయంలో మార్పు లేదు, హృదయంలో శుద్ధి లేదు. కానీ పైన నువ్వు శుభ్రం చేసుకోవటం వల్ల పరిశుభ్రత శరీరానికి వస్తుంది, కానీ హృదయానికి రాదు. నీ హృదయాన్ని కడుక్కోవాలి, నువ్వు పరిశుభ్రంగా ఉండాలి, నువ్వు హృదయంలో శుద్ధ మనసుతో ఉండాలి. అది దేవుడు మెచ్చేది. అప్పుడు దేవుడు నిన్ను వాడుకుంటాడు ఆయన మహిమార్థమై. అది నేర్చుకోవాలి ఈ రోజున. చూడండి ఒకసారి ఫిలిప్పీలకు ఎఫెసీయులకి రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. పౌలు గారు చెప్తూ ఎఫెసీ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు. 5వ అధ్యాయం 3వ వచనం చదవాలి స్పీడ్గా. అమ్మా, జారత్వమే కానీ, మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రత కానీ, లోభత్వమే కానీ, వీటి పేరైనను ఎత్తకూడదు. లోభత్వమే కానీ